ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిన వాళ్ళ మీదనైతే పింఛన్లు తీసుకొని జేబులు నింపుకుంటారట. పింఛన్లు ఇచ్చే అధికారులతో అయితే కుమ్మక్కయి సందు కుదుర్చుకొని ఇగో మీకింత మాకింత అని చెప్పేసి దోసుకుంటారట. చూసి రావులా ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉన్నదా చెప్పురి మీరే. ఇది ఎక్కడ జరిగింది అంటున్నారా? మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిందిలా. ఇక అసలు ముచ్చట ఒకసారి అయితే మీకు కూడా తెలియాలి కదా, చెప్తున్నా ఈనుండ్రి మరి. తెలంగాణ రాష్ట్రంలో అయితే చనిపోయిన 28,000 మందికి అయితే పెన్షన్లు ఇస్తూ భారీగా అవినీతిని అయితే రికవరీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించిందట. ఇక గత సంవత్సర కాలం నుంచి అయితే చనిపోయిన 28,000 మంది నుంచి అయితే 60 కోట్ల రూపాయల పెన్షన్లను అయితే జమ చేయడంతో కుమ్మక్కయి చనిపోయిన వాళ్ళ పేర్ల మీదనైతే విడుదల చేస్తున్నటువంటి డబ్బులనైతే దోచుకుంటున్న సిబ్బందినైతే సాధారణంగా పెన్షన్లు తీసుకునే వారికి 3 నెలలకు ఒక్కసారి చెక్ చేసుకుంటా ఒకవేళ చనిపోయిన వారికి వాళ్ళ పేరు మీద వచ్చేటువంటి పెన్షన్లను నిలిపివేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటున్నదిలా.